ఒక అందమైన పల్లెటూరిలో రాము అనే కుర్రాడుండేవాడు. అతను చాలా పేదవాడు కాని ఎంతో నిజాయితీపరుడు. అతని ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉండేది. ఆ గ్రామంలోని పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు రాముకి ఎంతో ఇష్టం. ఒకరోజు ఉదయాన్నే రాము కట్టెల కోసం అడవికి బయలుదేరాడు. భుజంపై తాడు, చేతిలో గొడ్డలి పట్టుకుని పాటలు పాడుకుంటూ పచ్చని అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. పక్షుల కిలకిల రావాలు అతనికి తోడుగా ఉన్నాయి. అడవిలో నడుస్తుండగా రాముకి దారిలో ఒక పాత తోలు పర్సు కనిపించింది. అది చూసి రాము ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇది ఇక్కడ ఎవరు మర్చిపోయుంటారు అని ఆశ్చర్యంగా ఆ పర్సువైపు చూశాడు. రాము ఆ పర్సును తీసి మెల్లగా తెరిచి చూశాడు. అందులో చాలా డబ్బు కట్టలు ఉన్నాయి. అంత డబ్బును రాము తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అతని కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోయాయి. కాని అతని మనసులో ఒకటే ఆలోచన మెదిలింది. ఈ డబ్బు నాది కాదు, ఇది ఎవరిదో వారికి తిరిగి ఇచ్చేయాలి అని నిశ్చయించుకున్నాడు. రాము ఆ పర్సును తీసుకుని నేరుగా గ్రామ పెద్ద వెంకటప్పగారి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నాకు అడవిలో ఈ పర్సు దొరికింది. ఇది ఎవరిదో కనుక్కుని వారికి అప్పగించండి అని సవినయంగా ఆ పర్సును ఆయనకు అందించాడు. వెంకటప్పగారు రాము తెచ్చిన పర్సును అందుకుని అతని నిజాయితీని చూసి ఎంతో మురిసిపోయారు. రాము, ఈ రోజుల్లో నీలాంటి నిజాయితీపరులు ఉండటం చాలా అరుదు. నీవు చేసిన పని చాలా గొప్పది అని మెచ్చుకున్నారు. మరుసటి రోజు సోమయ్య అనే ధనవంతుడైన వ్యాపారి ఆందోళనతో గ్రామ పెద్ద దగ్గరకు వచ్చాడు. అయ్యా, నేను అడవిదారిలో వస్తుండగా నా ధనమున్న పర్సు పోయింది. అది దొరక్కపోతే నా వ్యాపారం దెబ్బతింటుంది అని దిగులుగా మొరపెట్టుకున్నాడు. అప్పుడు గ్రామ పెద్ద వెంకటప్పగారు సోమయ్యను ఓదారుస్తూ, సోమయ్యా, నీ పర్సు దొరికింది. అది మా ఊరి రాముకి దొరికింది అని రాముని పిలిచారు. రాము అక్కడికి రాగానే సోమయ్య ఆ బాలుడిని ఎంతో ఆశగా చూశాడు. సోమయ్య తన పర్సును చూసి చాలా సంతోషించాడు. రాము పేదరికంలో ఉన్నా ఆ ధనంపై ఆశపడకుండా తిరిగి ఇచ్చినందుకు సోమయ్య ముగ్ధుడైపోయాడు. రాము నిజాయితీకి మెచ్చి అతనికి ఒక సంచిలో కొంత ధనాన్ని బహుమతిగా ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. రాము ఆ బహుమతితో తన కుటుంబానికి అవసరమైన వస్తువులు కొని సంతోషంగా ఉన్నాడు. గ్రామంలో అందరూ రాముని నిజాయితీపరుడు అని గౌరవించేవారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి, నిజాయితీ మనిషిని గొప్పవాడిని చేస్తుంది.